చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇప్పుడు మనం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న సందీప్ యూనివర్సిటీలో ఉన్నాం. ఈ సందీప్ యూనివర్సిటీ దాదాపు 250 ఎకరాలకు మించిన విస్తీర్ణంలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య 3000కు పైగానే ఉంది. ఎక్కడి నుంచి? ఆంధ్ర, తెలంగాణ, నిజామాబాద్, అనంతపురం, తాడిపత్రి, కొమరంభీం డిస్ట్రిక్ట్, వరంగల్ డిస్ట్రిక్ట్, రాజమండ్రి, నేను హైదరాబాద్, సూర్యాపేట, కోదాడ్, నల్గొండ, కోదాడ్. నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మ్యామ్. ఈ కాలేజ్ ఐ డ్రీమ్ వల్లే నాకు తెలిసింది. నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ధర్మవరం. సో నేను కూడా ఐ డ్రీమ్ వల్లనే ఇక్కడ చేరాను అనమాట. ఇప్పుడు దాని వల్లే నాకు ఇంటర్న్షిప్ కూడా వచ్చింది యాక్చువల్ గా. కంగ్రాట్స్. మీ ఇద్దరికి ఇంటర్న్షిప్ వచ్చింది. ఇద్దరికి ఇంటర్న్షిప్ వచ్చింది. మీ వల్లే యాక్చువల్ గా చెప్పాలంటే మా ఇద్దరికి వచ్చింది. మీకు యూనివర్సిటీలో ఏం నచ్చింది? నేచర్ బాగుంటుంది, అన్ని బాగున్నాయి. ప్లస్ ఎడ్యుకేషన్ లో అయితే చాలా స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. లాంగ్వేజెస్ బాగా నేర్పిస్తారు, కోడింగ్ లాంగ్వేజెస్ కానీ కంప్యూటర్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కొంచెం తొందరగా నేర్పిస్తారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది మ్యామ్. ఏమంటారు, ఐఐటి ఫ్యాకల్టీ వెరీ ఏజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. చాలా మంది ఫ్యాకల్టీ తెలుగు నుంచే ఉన్నారు. వర్క్ షాప్స్ అనేవి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి వర్క్ షాప్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం క్లాసెస్ అంటే క్లాస్కి వెళ్ళొచ్చు, వర్క్ షాప్స్ అంటే వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. సో దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఫర్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ సౌత్. ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటుందా ఇక్కడ? శ్రీ, ఇప్పుడు మనం మహారాష్ట్రలోని నాసిక్ లో ఉన్న సందీప్ యూనివర్సిటీలో ఉన్నాం. ఈ సందీప్ యూనివర్సిటీ దాదాపు 250 ఎకరాలకు మించిన విస్తీర్ణంలో ఉంది. చాలా అతిపెద్ద యూనివర్సిటీ ఇది. ఇందులో లేని కోర్సులు అంటూ లేవు. 2017లో ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా మన తెలుగువారు జాయిన్ అవుతూనే ఉన్నారు ఈ యూనివర్సిటీలో. అండ్ వాళ్ళ సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ప్రెసెంట్ ఒకప్పుడు 10 వందల సంఖ్యలో తెలుగు వాళ్ళు ఇక్కడికి వచ్చి యూనివర్సిటీలో కోర్సులు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం 2 తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారి సంఖ్య 3000కు పైగానే ఉంది. అంటే యూనివర్సిటీ ఎంత బాగుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత విశాలవంతమైన వాతావరణం కనుక ఫీజులు కూడా ఎక్కువగానే ఉంటూ ఉండొచ్చు, ఎందుకంటే మెయింటెనెన్స్ కూడా ఉంటుంది అని చాలామంది భయపడుతూ ఉంటారు. మిగతా యూనివర్సిటీలతో పోలిస్తే ఇక్కడ మోడర్న్ ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఉన్న, ఫెసిలిటీస్ ఉన్న, బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న, ఫీజు పరంగా మాత్రం మిగతా యూనివర్సిటీలతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. సో ఏంటి ఈ యూనివర్సిటీ యొక్క ప్రత్యేకత అంటే, ఈ యూనివర్సిటీలో దాదాపు ఒక 4 బిల్డింగ్స్ ఉన్నాయి. అవి ఒక షేప్లో ఉంటాయి. వాటికి ఒక ఆల్ఫాబెటికల్స్ ఇచ్చారు. అది YOCS అన్నమాట. సో ఒక్కొక్క బిల్డింగ్లో ఒక్కొక్క కోర్సుకి సంబంధించి, వాళ్ళ ప్రాక్టికల్స్కి సంబంధించి, వాళ్ళు చదివే కోర్స్కి సంబంధించి, వాళ్ళ హాస్టల్కి సంబంధించి అన్ని సపరేట్గా ఉన్నాయన్నమాట. వాటితో పాటు మిగతా బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. అందులో ఈ బిల్డింగ్స్ మాత్రం చాలా చాలా ప్రత్యేకం. అలాగే మనం కొంతమంది ఇప్పుడు యూనివర్సిటీ లోపలికి వెళ్దాము, స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాము. ఫ్యాకల్టీ ది బెస్ట్ అంటున్నారు. ఏ విధంగా ఫ్యాకల్టీ బెస్ట్, అలాగే వీళ్ళ టీచింగ్ మెథడ్స్ ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, ఒకసారి యూనివర్సిటీలోకి వెళ్ళి. యూనివర్సిటీలో క్లాస్ రూమ్స్ ఎంత స్పేషియస్గా ఉన్నాయో చూడండి. చాలా స్పేషియస్గా ఉంది రూమ్. ఈచ్ రూమ్లో 60 మెంబర్స్కి మించి ఉండరట. సో చాలా స్టేట్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. మీ పేరు? జాస్మిన్. ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఆంధ్రానా? సో ఎలా తెలిసింది నాసిక్ ఇక్కడ ఈ యూనివర్సిటీ గురించి? అంటే కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చి మాట్లాడారు, అలా తెలిసింది. ఓకే. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఓకే. ఏంటి మీరు ఏం కోర్స్ చేస్తున్నారు చెప్తారు? CSE/AML. ఓకే. ఎన్నో ఇయర్? సెకండ్ ఇయర్. ఓకే. సో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అంతా కూడా? బాగుంది. ఓకే. మీకు ఈ యూనివర్సిటీలో ఏం నచ్చింది? అన్ని బాగున్నాయి. అన్ని బాగున్నాయా? ఓకే. Hi ma'am. Hi. My name is Sai Rishita. Sai I Rishita. came here from Andhra Pradesh, Anantapur district. Okay. Currently I am studying second year BTech CSE/AML with a specialization of artificial intelligence and machine learning. Okay. How is the education here? Yeah, here we can survive in this year. The education is nice. Okay. What about the food? Now currently available South Indian food. They are Okay. providing. Okay. How you feeling here in university? It is really spacious, more than 250 acres. Yeah, it is more spacious and Okay. whenever it is a rainy season, the climates and weather is nice. Okay. Are you learning any special skills? Yes, here? currently I am learning Python. Past I completed a front end. Right. Thank you. Okay, thank you. Yeah. Your good name? నిత్యశ్రీ. Nityashree. You are from?
తెలంగాణ నిజామాబాద్ నుంచా? ఓకే. మన తెలుగు స్టేట్స్ నుంచి కూడా చాలా మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. సో నిజామాబాద్ నుంచి నిత్యశ్రీ ఉంది. నిత్యశ్రీ ఏం చదువుతున్నారు ఇక్కడ మీరు? నేను ఇక్కడ బీటెక్ సెకండ్ ఇయర్ చేస్తున్నా, సిఎస్సి ప్లేన్ నాది. నాకు ఇప్పుడు నేను కరెంట్లీ జావా ఉంది, జావా నేర్చుకుంటున్నా. అండ్ ఇంకా మాకు చాలా స్కిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. చాలా బాగుంది, నేచర్ అయినా క్లైమేట్ అయినా అన్నీ మాకు సదుపాయంగానే ఉన్నాయి అన్ని. ఓకే, అంటే జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచే మీరు స్కిల్ డెవలప్మెంట్ కి ప్రోగ్రామ్స్ ఉంటాయా? అందులో జాయిన్ అవ్వాలా? అంటే ఇప్పుడు ఎక్కడైనా కూడా జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటాయి, లేకపోయినా కూడా ఉంటాయి. అంటే ఏదైనా మనల్ని బట్టి ఉంటది. నేర్చుకోవాలి అనుకుంటే మనం ఎక్కడైనా నేర్చుకుంటాం, ఎట్లయినా నేర్చుకుంటాం. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసేది ఇంకెక్కువ ఉంది. ఇప్పుడు ఫ్రిజెంటిక్స్ కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు మాకు ప్రొవైడ్ చేయడం బాగుంది. ఓకే, ఇప్పుడు మీరు అటెండ్ అయ్యారా ఆడిటోరియంలో? అటెండ్ అయ్యాము. ఓకే, సో ఆ కోర్స్ గురించి మా ఫ్రెండ్స్ కూడా ఇంటర్న్షిప్స్ తీసుకున్నారు దాంట్లో. ఓకే, మీరు తీసుకున్నారా? గీతాంజలి. అంటే ఎగ్జామ్ అయ్యిందంటే మార్నింగ్ ఎగ్జామ్ అయ్యింది. అంటే ఎస్టర్డే ఎగ్జామ్ జరిగింది. సో జరిగింది అనమాట. ఎగ్జామ్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూ కూడా చేసుకున్నాం. ఓకే ఓకే. ఇంటర్న్షిప్ కి అంటే క్వాలిఫై అయ్యారు. ఓహో, నైస్, కంగ్రాట్స్. రైట్, ఇక్కడ బ్యూటిఫుల్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. హాయ్, ఏం చదువుతున్నారు? సో ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట మీ అందరూ? అందరం ఫ్రెండ్స్. ఎట్లా ఉంది ఈ 3 years ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఎడ్యుకేషన్? లాట్స్ ఆఫ్ మెమరీస్. అంతేనా? ఓకే, అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు ఇక్కడ. సో అమ్మాయిలకు అనేసరికి సెక్యూరిటీ ఎట్లా ఉంది ఇక్కడ? సెక్యూరిటీ అంటే సెక్యూర్ గా ఉంటది. ఎనీ టైం సీసీటీవీ అనేది ఆన్ లోనే ఉంటది. వార్డెన్స్ కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారు. తెలుగు స్టూడెంట్స్ కి బయటికి వెళ్ళాలన్నా పేరెంట్స్ కి వీడియో కాల్ చేయాలి, పర్మిషన్ తీసుకోవాలి. తీసుకోవాలి పర్మిషన్. వన్ డే ముందు తీసుకుంటేనే మనం ఇంటికైనా బయట పేరెంట్స్ వార్డెన్ కూడా తెలుగులోనే మాట్లాడతారు పేరెంట్స్ తో. ఫుల్ సెక్యూరిటీతో పంపిస్తారు. ఓకే, సో మీకు ఇంట్లో ఉన్న ఫీల్ ఉంటుందా ఇక్కడ? హాస్టల్లో ఉంటే ఫ్రెండ్స్ తో ఉంటే ఆఫ్ కోర్స్ ఉంటుంది. పేరెంట్స్ కూడా గుర్తు రాడప్పుడు అంత బాగుంటుంది. మీరందరూ ఒకే ప్లేస్ నుండి వచ్చారా? లేదు, డిఫరెంట్ ప్లేస్. అవునా? మీరు? రాజమండ్రి. నేను హైదరాబాద్. అవునా? సూర్యాపేట్. కోదాడ్ మ్యామ్. కోదాడు. ఓకే, నల్గొండ. ఓకే, అవును, డిఫరెంట్ ప్లేసెస్ నుండి వస్తారు కదా మీరు. అంటే రూమ్స్ షేరింగ్ లో దాంట్లో పిల్లలు ఊరికి గొడవ పడుతూ ఉంటారు కదా, మీ మధ్యలో ఏం గొడవలు రావా? రూమ్మేట్స్. ఓకే, ఓ నైస్. వార్డెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అంతా ప్రాపర్ గా ఫ్రెండ్లీగా ఉంటది. ఏదన్నా ప్రాబ్లం వచ్చినా కూడా మ్యామ్ కి వెళ్ళి చెప్తే తను సాల్వ్ చేస్తారు. ఓకే, మెయింటెనెన్స్ అంతా బాగుంటుందా? మెయింటెనెన్స్ ఎవ్రీడే క్లీనింగ్ ఉంటది. ఓకే, ఇంటి భోజనం ఏం మిస్ అవ్వరా మీరు? చాలా బాగా పెడతారు. అంటే డిఫరెంట్ ఐటమ్స్. ఈ మధ్య తెలుగు ఫుడ్ ఎక్కువ పెడుతున్నారు, సో ఇంకా మిస్ అవ్వట్లేదు మేము. ఓకే, మీరు అంటే సక్సెస్ఫుల్ గా 3rd year కి వచ్చారు కదా బీటెక్ లో. సో నెక్స్ట్ ఇప్పుడు మార్చ్ లో ఎగ్జామ్స్ అయిపోతే స్టూడెంట్స్ అందరూ కూడా ఏ యూనివర్సిటీ బెస్ట్ అని ఆలోచిస్తూ ఉంటారు. సో మీ ఎక్స్పీరియన్స్ తో ఈ యూనివర్సిటీ గురించి ఏం చెప్తారు? ఇక్కడ అయితే నేచర్ పరంగా కానీ, నార్మల్ ఫ్యాకల్టీ లైక్ కానీ, కన్సల్టెన్సీ వాళ్ళు కానీ చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు వెళ్ళి చెప్పంగానే ఎమ్మటే యాక్షన్ తీసుకుంటారు. ఫస్ట్ ఇక్కడ అనిపిస్తుంది మొత్తం గ్రీనరీ ఉంటది. సో ఆ ప్రశాంతత ఊరుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా అమ్మాయిలకి, మీరు అమ్మాయిలు కాబట్టి అమ్మాయిలకి ఇది ఎంత సెక్యూర్డ్ గా ఉంటది అంటే ఏం చెప్తారు? అమ్మాయిలకి 24/7 బౌన్సర్స్ ఉంటారు, వార్డెన్స్ ఉంటారు, మొత్తం మమ్మల్ని కేర్ చేస్తారు, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సార్ వాళ్ళైనా ఎప్పుడు కాల్ చేసినా ఎమ్మటే రెస్పాండ్ అవి చెప్తారు, మీకు ఏమున్నా మేము చూసుకుంటాం అని చెప్తారు. ఓకే, సో ఎడ్యుకేషన్ పరంగా ఎట్లా ఉంది? ఎడ్యుకేషన్ చాలా బాగుంది మ్యామ్. ఏమంటారు, ఐఐటి ఫ్యాకల్టీ వెరీ ఏజ్డ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ తీసుకొచ్చి మంచిగా చెప్పిస్తున్నారు. సో దిస్ కాలేజ్ ఇస్ బెస్ట్ ఫర్ ఆర్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ సౌత్ ఐ థింక్. ఓకే, సో చాలా కంపెనీస్ తో కూడా టైఅప్ అయ్యారు సందీప్ యూనివర్సిటీ వాళ్ళు. వాళ్ళు ఇక్కడ వర్క్ షాప్లు కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో మీరు వచ్చినప్పటి నుంచి ఈ 3 years లో వర్క్ షాప్స్ అంటే హౌ ఆఫెన్ దే కండక్ట్ దీస్ వర్క్ షాప్స్ అనేవి మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తూనే ఉంటారు. నిజం చెప్పాలంటే ఫస్ట్ ఇయర్ నుంచి వర్క్ షాప్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మనం క్లాసెస్ అంటే క్లాస్కి వెళ్ళొచ్చు, వర్క్ షాప్స్ కూడా అటెండ్ అవ్వచ్చు. మనం ఇది చూసుకుంటూ అది కూడా అటెండ్ అయితే మన ఫ్యూచర్ అనేది ఇంకా బాగుంటుంది, స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు. పైథాన్, జావా
అన్ని క్లాసెస్లో నడుస్తాయి. మనం బయట అంటే క్లాసెస్ వినొచ్చు, మన సపరేట్ గైడెన్స్ కూడా ఇస్తారు ఫ్యాకల్టీ, ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కానీ అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మనం కానీ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి కనుక చేస్తే ప్లేస్మెంట్ పక్కా వస్తుంది సందీప్ యూనివర్సిటీలో. టైమింగ్స్ ఎట్లా ఉంటాయి? మీరు క్లాస్ కి అటెండ్ అవ్వాల్సింది బ్యాచ్ వైజ్ గా ఉంటుంది. ఫస్ట్ ఏమో 8 to 3 o'clock వరకు, సెకండ్ బ్యాచ్ వచ్చేసి 10 to 5 వరకు. ఓకే. సో 3 తర్వాత ఒకవేళ 8 to 3 బ్యాచ్ అనుకో, 3 తర్వాత ఎట్లా ఉంటది? ఏం చేసుకుంటారు, ఏం చేస్తారు? స్పోర్ట్స్ కానీ ఇక వాళ్ళ ఇష్టం అది. ఒకవేళ ఇంకా ఏది లేదు, ఇంకా హాస్టల్కి వెళ్ళిపోయి మేము రెస్ట్ తీసుకుంటామంటే వెళ్ళిపోవచ్చు. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి నువ్వు క్లారిఫికేషన్ కూడా తీసుకోవచ్చు. ఓకే. ఇక్కడ లైబ్రరీ కూడా ఉంటుందా? లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీ ఎస్ బిల్డింగ్ లో ఉంటుంది. అందులో చాలా డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. ఏదైనా లీజర్ అవర్ దొరికినప్పుడు లైబ్రరీకి వెళ్ళి పీస్ఫుల్గా చదువుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు స్పోర్ట్స్లో మస్ట్గా మీరు జాయిన్ అవ్వాలి అన్నది ఏమైనా ఉంటుందా? ఎన్సీసీ లైక్ అలా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఓకే. మీ ఫేవరెట్ స్పోర్ట్స్? క్రికెట్. అమ్మాయిలతో మాట్లాడాం కదా, అబ్బాయిల ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. మీ పేరు? శ్రవణ్. ఎక్కడి నుంచి శ్రవణ్? ఆంధ్ర నుంచి. ఆంధ్రాలో ఎక్కడ? అనంతపూర్. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ చదువుతున్నా, CSCIML తీసుకున్నా. అవునా? ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడ? ఎడ్యుకేషన్ అంతా బాగుంది. ఏంటి స్పెషల్గా అనిపించింది నీకు ఈ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్లో? నేచర్ బాగుంటుంది, ప్లస్ ఎడ్యుకేషన్లో అయితే లాంగ్వేజెస్ బాగా నేర్పిస్తారు. కోడింగ్ లాంగ్వేజెస్ కానీ, కంప్యూటర్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ కొంచెం తొందరగా నేర్పిస్తారు. సో ఇక్కడ వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? చాలా స్పేషియస్ గా ఉంది కదా మొత్తం యూనివర్సిటీ అంతా కూడా. మీరు బయటికి వెళ్ళి కూడా కూర్చొని చదువుకోవచ్చా ఇక్కడ? చదువుకోవచ్చు. మీరు? మనోజ్. ఓకే. ఎక్కడ నుంచి? ఆంధ్ర. ఎక్కడ ఆంధ్రాలో? తాడిపత్రి. ఏం చదువుతున్నారు ఇక్కడ? CSCIML ఫస్ట్ ఇయర్. ఓకే. సో ఎట్లా తెలుసుకున్నారు ఈ యూనివర్సిటీ గురించి? అంటే కన్సల్టెన్సీ అన్న ఒకటి వచ్చి మాట్లాడాను, తెలుసుకున్నాను. మీరు ఈ యూనివర్సిటీకి వచ్చే ముందు చాలా యూనివర్సిటీస్ కూడా చూసుంటారు కదా, చాలా మంది కన్సల్టెన్సీస్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి కదా. సో దీనికి మీరు అప్రోచ్ అవ్వడానికి రీజన్, దీంట్లో జాయిన్ అవ్వడానికి? కొంచెం తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందుకే మా సీనియర్లో జాయిన్ అయినారు కాబట్టి తెలుసుకొని చేరినాం. బాగుందని చెప్పి అంటే జరినాము. అవునా? నైస్. నా పేరు ప్రవీణ్, నేను ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను మ్యామ్. ఈ కాలేజ్ ఐ డ్రీమ్ వల్లే నాకు తెలిసింది. అవునా? ఒకసారి ఇంటర్వ్యూ చేస్తుంటే నేను మామూలుగా యూట్యూబ్లో నా ఇంటర్ అయిపోయిన తర్వాత సెర్చ్ చేస్తుంటే ఈ కాలేజీ దొరికింది అనమాట. పైగా సెర్చ్ చేస్తే ఈ కాలేజీ చాలా బాగుంది, అకాడమిక్ కరికులం కానీ చాలా బాగున్నాయి కోర్సెస్. వాళ్ళు చెప్పడం కాకుండా మనం స్పెషల్గా నేర్చుకుంటే ఇంకా బాగుంటాయి. టీచర్స్ కానీ MI అందరూ PhDs పాస్డ్ అవుట్, చాలా బాగా చెప్తారు ఫ్యాకల్టీ. అండ్ ఇంటర్న్షిప్ ఆఫర్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాలేజీ పరంగా చాలా బాగుంది. అండ్ లైబ్రరీ వచ్చేసి 24/7 వైఫై ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ కాలేజీలో నాకు ఇష్టమైంది లైబ్రరీ, చాలా బాగుంటాయి. ఓకే. వీళ్ళు చాలా ఇండస్ట్రీస్ తో టై అప్ అయ్యారు కదా, మీకు సీనియర్స్ తో మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, వాళ్ళకి జాబ్స్ వచ్చిన వాళ్ళతో మీరు మాట్లాడారు? రీసెంట్ గా సందీప్ మెగా జాబ్ మేళా అని ఒకటి పెట్టారు మ్యామ్. చాలా కంపెనీస్ వచ్చినాయి, చాలా మందికి ప్లేస్మెంట్స్ వచ్చినాయి అంట. అవునా? లాస్ట్ ఇయర్ వాళ్ళకి, ప్రీవియస్ లాస్ట్ ఇయర్ వారికి చాలా మందికి జాబ్స్ వచ్చినాయి మ్యామ్. ఓకే. అంటే ఈ ఇంటర్న్షిప్స్ లో ఏ ఇయర్ నుంచి పార్టిసిపేట్ చేయొచ్చు? ఇయర్ అని ఏం లేదు మ్యామ్, జస్ట్ మనం స్కిల్స్ ఉంటే ఏ ఇయర్ లో అయినా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళు స్కిల్ నేర్పిస్తారు, మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, మనం పాస్ అవ్వచ్చు మ్యామ్. పాస్ అవుతే ఇయర్ బయాస్ ఏం లేదు మ్యామ్. అవునా? ఎవరైనా రాయొచ్చు మ్యామ్. ఓకే. నా పేరు వెంకట్, నేను కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను, ధర్మవరం. సో నేను కూడా ఐ డ్రీమ్ వల్లనే ఇక్కడ చేరాను అనమాట. ఇప్పుడు దాని వల్లే నాకు ఇంటర్న్షిప్ కూడా వచ్చింది యాక్చువల్గా. ఇద్దరికి ఇంటర్న్షిప్ వచ్చింది, మీ వల్లే యాక్చువల్గా చెప్పాలంటే మా ఇద్దరికి వచ్చింది. సో మీరు ఇచ్చిన నెంబర్, ఆ ప్రొవైడ్ చేసిన నెంబర్తోనే కన్సల్టెంట్ ని రీచ్ అయ్యి, సో అక్కడ నుంచి మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. కాలేజ్ ఎలా అంటే ఇక్కడ ఉండే సిలబస్ చాలా చాలా బాగుంటుంది. టీచర్స్ చెప్పేదే కాకుండా మనం కూడా కొంచెం ఇంకా ఎఫర్ట్స్ పెడితే చాలా బాగుంటుంది. వీళ్ళ సిలబస్ చాలా బాగుంటుంది. అండ్ లైబ్రరీ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు కూడా ఉంటుంది. సో బయట హాస్టల్ అయినా లోపల హాస్టల్ అయినా ఎక్కడున్నా సరే మనకి లైబ్రరీలో ఉండొచ్చు 8 వరకు. వైఫై ఉంటుంది, వీ కెన్ స్టడీ అరౌండ్ ఎనీథింగ్. మన స్కిల్స్ని పెంచుకోవచ్చు, ఇంకా మనం ప్రొడక్షన్లో చాలా ఇంప్రూవ్ అవ్వచ్చు మన స్కిల్స్లో. ఓకే. అబ్బాయిలు అనేసరికి బాగా ఎక్కువగా అల్లరి చేస్తూ ఉంటారు, ఈ ఏజ్ అట్లాంటిది. మరి మీ క్లాస్ రూమ్లో కూడా అల్లరి చేసే వాళ్ళు ఉంటారు, గొడవలు అలాంటివి ఏం కావా? అల్లరి ఉంటుంది కానీ అది గొడవల వరకు ఎక్కువ పోకూడదనే అందరూ అనుకుంటాం కదండి. సో బౌన్సర్స్ ఉంటారనమాట. సో గొడవలు మాత్రం జరగనిరు అసలు. కాలేజ్ లోపల మీకు గొడవ అనే మాట ఉండదు. బయట హాస్టల్స్లో కూడా కాలేజ్ బౌన్సర్స్ని అయితే పెడతారనమాట. మన
హాస్టల్స్ దగ్గర కూడా. సో అక్కడ కూడా గొడవలు జరగకోకుండా హాస్టల్స్ లో కూడా చూస్తారు. అలా చాలా బాగుంటుంది. రైట్. సో ఇప్పుడు ఈ ఇంటర్న్షిప్ తర్వాత మీకు అంటే ఇంటర్న్షిప్ బిఫోర్ మీరు ఏం స్కిల్స్ నేర్చుకున్నారు? పైథాన్, జావా, C++. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో మాకు C నేర్పించారు, సెకండ్ ఇయర్లో పైథాన్ నేర్పించారు. సో దాని ద్వారా మేము ఇంకా వీళ్ళు అంటే స్టూడెంట్స్కి నేర్పించడమే కాకుండా మేము కూడా మాకు నేర్పించారు. ఇండస్ట్రియల్ పరంగా ఎలా ఉంటుందని చెప్పి ఈ రోజు చెప్పి మాకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారు. ఎగ్జామ్ రాసి. ఎన్ని మంత్స్ ఇంటర్న్షిప్ ఇది? ఇది 40 days అనుకుంటాను. బట్ దీని తర్వాత దీంట్లో మేము ఇంకా పర్ఫామ్ చేయగలిగితే ఇలానే జాబ్ లో కూడా తీసుకుంటామని అయితే అంటున్నారు. సో దీని ద్వారా మేము మా ప్రొడక్షన్ని, మా స్కిల్స్ని కూడా పెంచుకోవాలనుకుంటున్నాం. సో అలా వీ కెన్ గ్రో. ఓకే. సో మీకు ఒకవేళ మీ ప్రొడక్షన్ అది పెంచుకుంటే మీకు ఎంత శాలరీ ఉంటుంది స్టార్టింగ్లో, అది చెప్పారా? చెప్పారనమాట. అంటే స్కిల్స్ ఉన్న వారికి ఇప్పుడు స్టార్టింగ్ 10 to 11, 12 అలా LPA వస్తుందని అయితే అంటున్నారు. స్టైఫండ్ కూడా ఇప్పుడు 12K ఇస్తున్నారు. సో స్టైఫండ్ ఇంటర్న్షిప్కే 12K ఉంటే మనం స్కిల్స్ పెంచుకొని మన 4th year ఎండింగ్కి వచ్చేసరికి ఎంత ఉంటుందని మనమే ఆలోచించుకోవాలి. అంటే దాని గురించి మనం అర్థం చేసుకోవాలి, ఎంత మనం కష్టపడాలనుకున్నా. హార్డ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఫైనల్గా చెప్పాలంటే. ట్రూ. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. మీ పేరు? ఐఎమ్ అశోక్ ఫ్రమ్ కర్నూలు డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్టా? ఎలా తెలుసుకున్నారు మీరు యూనివర్సిటీ గురించి? సీనియర్స్ ద్వారా. సీనియర్స్ ఉన్నారు మీ కర్నూలు నుంచి? ఓకే. ఏం బాగుందని చెప్పారు ఇక్కడ? ఫ్యాకల్టీ ఇక్కడ లాంగ్వేజ్ కానీ చేంజ్ అయిపోతుంది, హిందీ అండ్ ఇంగ్లీష్ కానీ ఫ్యాకల్టీ అందరూ మాట్లాడతారని చెప్పారు. వేరే స్టేట్స్ నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడికి వస్తారు కదా, వాళ్ళందరితో మీరు మింగిల్ ఇవ్వడం వల్ల మీకు లాంగ్వేజ్ పరంగా ఎట్లాంటి హెల్ప్ అవుతుంది ఇక్కడ? లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది మేడం. ఫ్రెండ్స్, టీచర్స్ అందరు. ఇప్పుడు టీచర్స్ దగ్గర పోవాలంటే ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి మేడం, లేకపోతే ఇంకా మాట్లాడలేము మేడం. ఓకే. సో ఫుడ్ ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? ఫుడ్ బాగుంది మేడం. బాగుందా? బాగుంది మేడం. రైట్. మీ పేరు? గణేష్ మ్యామ్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్. ఓకే. ఏం చదువుతున్నారు ఇక్కడ? బీటెక్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫస్ట్ ఇయర్. ఓకే. ఇదే ఇయర్ జాయిన్ అయ్యారా? ఓకే. సో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ ఇక్కడ? ఎడ్యుకేషన్ చదువుకోవడానికి లైబ్రరీస్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ వస్తే సార్ అడగచ్చు. ఓకే. ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా? మీకు రూమ్స్, హాస్టల్ రూమ్స్ అన్ని కూడా బాగుంటాయా? బాగుంటాయి. ఓకే. ఫుడ్ బాగుందా? బాగుంది. ఓకే. ఏమైనా స్పెషల్ స్కిల్స్ నేర్చుకుంటున్నారా ఫస్ట్ ఇయర్ నుంచి? సి ప్రోగ్రామ్. ఎన్ని ప్రోగ్రామ్స్ నేర్చుకోవాలి మీరు? ఫస్ట్ ఇయర్ సి ప్రోగ్రామ్. ఓకే. ఓకే. అంటే ఒక్కో ఇయర్ ఒక్కో ప్రోగ్రామ్ లా ఉంటుందా? రైట్. థ్యాంక్ యూ. విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. ఆల్మోస్ట్ ఇప్పుడు మనతో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. అందరూ తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. సో మాట్లాడదాం. ఇక్కడ మీ పేరు? అవినాష్. అవినాష్. ఇక్కడ కొమరంభీం డిస్ట్రిక్ట్. కొమరంభీం డిస్ట్రిక్ట్. సో ఎట్లా తెలుసుకున్నారు ఈ యూనివర్సిటీ గురించి? కన్సల్టెన్సీ వాళ్ళు వచ్చి మాట్లాడారు మ్యామ్. మీరు యూనివర్సిటీస్ గురించి ఎట్లా ఫైండ్ అవుట్ చేసి ఇది బెస్ట్ అని ఎట్లా అనిపించింది? యూట్యూబ్లో చూసాము, అలానే మా తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు ఇక్కడ బాగుంటుంది. మళ్ళీ ఎందుకంటే పూణే, ముంబై దగ్గర ఐటీ కంపెనీస్ అనేవి ఎక్కువ ఉంటాయి, దానివల్ల ప్లేస్మెంట్స్ అనేవి, ఇంటర్న్షిప్స్ అనేవి ఎక్కువ వస్తాయని ఇక్కడ జాయిన్ అయ్యాను. అలానే నేచర్ కూడా ఇక్కడ బాగుంది. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉందా అంత సర్చ్ చేసి ఇందులో జాయిన్ అయినాక? ఉంది మ్యామ్, సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే కోడింగ్ స్కిల్స్ అనేవి, మళ్ళీ ఫ్యాకల్టీ అనేది చాలా బాగుంది. ఏం నేర్చుకుంటున్నారు స్పెషల్గా మీరు? ఇప్పుడు సి అయిపోయింది మ్యామ్, తర్వాత పైథాన్ గురించి నేర్చుకుంటున్నాం. మీరు? మణి దీక్షిత్, తెలంగాణ, వరంగల్ డిస్ట్రిక్ట్. ఏం చదువుతున్నారు? సిఎస్సి ఏఎంఎల్. సో ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? మనకు అర్థమయ్యేటట్టు చెప్తారు, మళ్ళీ తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేస్తారు. ఓకే. డౌట్స్ అడగడానికి ఉందా? ఉంది. అంటే దానికి సపరేట్ సెక్షన్ ఉంటుంది. ఓకే. సో మీరు ఏమైనా అదర్ స్కిల్స్ నేర్చుకుంటున్నారా? సి లాంగ్వేజ్ అయిపోయింది, C++ నేర్చుకుందామని. అసలు యాక్చువల్గా ఎన్ని నేర్చుకోవాలి? అంటే స్పెషల్ స్కిల్స్, ఈ కోడింగ్స్ ఇవన్నీ కూడా 3-4 ఉంటాయి. 3-4 ఉంటాయా? ఓకే. మై నేమ్ ఇస్ దిలీప్ కుమార్. దిలీప్ కుమార్. ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ, మంచిర్యాల. ఓకే. సో ఎట్లా తెలుసుకున్నారు ఈ యూనివర్సిటీ గురించి? కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేశారు అండ్ యూట్యూబ్లో చూసాం. తెలంగాణతో పోలిస్తే ఇక్కడ చాలా బాగుంది యూనివర్సిటీ అండ్ నేచర్ అన్ని, అందుకని మేము ఇక్కడ జాయిన్ అయ్యాం. ఓకే. అంటే చాలా క్లాస్ రూమ్స్ అన్ని కూడా లగ్జూరియస్ గా ఉన్నాయి, చాలా స్పేషియస్ గా ఉన్నాయి. యూనివర్సిటీ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో ఫీ ఏమైనా ఎక్కువ ఉంటుందా వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే? వేరే యూనివర్సిటీస్ తో కంపేర్ చేస్తే మన యూనివర్సిటీ మంచి రీజనబుల్ గా ఉంది ఫీ. క్లాస్ రూమ్స్ అండ్ యూనివర్సిటీ అంతా బాగుంది, లగ్జరియస్ ఉంది. ఓకే. సో మీరు? చైతన్య సార్, మంచిర్యాల. ఓకే. మీరు ఇద్దరు కలిసి ఒకటే యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు అనుకున్నారా? ఇద్దరు ఫ్రెండ్సా? ఎప్పటి నుంచి? 12th నుంచి ఒకటే ఇంటర్ నుంచి.
ఓకే కన్సల్ట్ నుంచి వచ్చిన యూట్యూబ్ నుంచి ఓకే. సో దూరం వచ్చినా కానీ ఫ్రెండ్ని తీసుకొని వచ్చినావు అనమాట. ఎట్లా ఉంది ఎడ్యుకేషన్? బాగుంది మేడం. బాగుందా? మీరు ఎట్లాంటి రీసెర్చ్ చేసి ఫ్రెండ్ చెప్పిండని వచ్చిరా లేకపోతే సీనియర్స్ ఉన్నారు? సీనియర్స్ ఉన్నారు. ఓకే, సీనియర్స్ ఎక్కువ వస్తున్నారు అనమాట ఇక్కడ. సీనియర్స్ సో దే ఆర్ హ్యాపీ, దే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ద ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఎవర్ దే ఆర్ గెటింగ్ హియర్. సో మిమ్మల్ని వాళ్ళు రిఫర్ చేశారు. సో అంత దూరం ఉండి ఇక్కడ ఉండి చదువుకుంటూ ఉన్నారు, మీరు హ్యాపీగా ఉన్నారా విత్ ఎడ్యుకేషన్, ఫుడ్, అకామిడేషన్ అండ్ ఆల్? ఇండస్ట్రియల్ హబ్ అంటారు. ఇక్కడ చాలా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్లో చాలా ఇండస్ట్రీస్తో సందీప్ యూనివర్సిటీ టైఅప్ అయింది. సో ఆ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంది ఎక్స్పర్ట్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇండస్ట్రీస్కి కావాల్సిన స్కిల్స్ ఏంటి అనేది స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చి ఆ కోర్స్ డీటెయిల్స్ చెప్పడం జరుగుతుందన్నమాట. స్టూడెంట్స్ ఒకవేళ ఆ కోర్స్ నేర్చుకుంటే వాళ్ళ కంపెనీస్లోనే రిక్రూట్ చేసుకుంటారు. ఈ విధంగా సందీప్ యూనివర్సిటీ చాలా ఇండస్ట్రీస్తో టైఅప్ అయింది. ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఇక్కడికి రావడం జరుగుతోంది. ప్రస్తుతం మనం సందీప్ యూనివర్సిటీలో ఒక ఆడిటోరియం దగ్గర ఉన్నాము. ఆడిటోరియంలో ప్రస్తుతం ఒక వర్క్ షాప్ జరుగుతోంది. సో ఈ రోజు ఎక్స్క్లూజివ్గా నావీ నెక్స్ట్ ప్రో వాళ్ళు అలాగే ఫ్యూజన్ ట్రిక్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు వీరిద్దరూ కూడా ఈ రెండు కంపెనీలు టైఅప్ అయ్యాయి. సందీప్ యూనివర్సిటీ వాళ్ళతో కూడా ఈ రెండు కంపెనీలు టైఅప్ అయ్యి వాళ్ళ ఇండస్ట్రీస్కి ఎలాంటి స్కిల్స్ కావాలి దానికి సంబంధించి స్టూడెంట్స్కి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కోర్స్ డీటెయిల్స్ తెలియజేస్తారు. ఒకవేళ ఆ కోర్స్ వాళ్ళు నేర్చుకుంటే వాళ్ళ కంపెనీలోనే రిక్రూటింగ్లో యూనిక్గా అనిపించింది ఏం తెలుసా? ఒక 4 బిల్డింగ్స్ ఉన్నాయి. అవి ఒక వాటి షేప్ ఎట్లా ఉంటాయంటే ఆల్ఫాబెటికల్ షేప్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మనము వై బిల్డింగ్లో ఉన్నాము. ఈ బిల్డింగ్ మనం బయట నుంచి చూస్తే వై షేప్లో కనిపిస్తుంది. ఇందులో లైబ్రరీ ఉంది. సో ఈ లైబ్రరీకి మనం రావడం జరిగింది. సో ఇది ముఖ్యంగా ఏరోనాటికల్, ఏరోస్పేస్, ఈసీఈ అండ్ EEEకి సంబంధించిన వాళ్ళ కోసం స్పెసిఫిక్గా ఈ లైబ్రరీ అనమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా ప్రతి బిల్డింగ్లో కూడా లైబ్రరీస్ ఉన్నాయి. ఈ బిల్డింగ్లో మెయిన్గా వీళ్ళ కోసం లైబ్రరీ ఉంది. ఇది 8 to 5 దీని టైమింగ్. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా ఇక్కడ లైబ్రరీకి వచ్చి చదువుకోవచ్చు. చాలా ప్రశాంతమైన వాతావరణంలో క్యాంపస్ ఉంటే ఇంకా లైబ్రరీ అంటే ఇంకా చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ గుండు సుది కింద పడినా కానీ శబ్దం వినిపిస్తుంది కదా. సో అంత ప్రశాంతంగా లైబ్రరీలు జనరల్గా ఎక్కడైనా ఉంటాయి. సో ఈ లైబ్రరీ కూడా ఇప్పుడు అంతే ప్రశాంతంగా ఉంది. మొత్తం లైబ్రరీలో మీరు బుక్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు. సో ప్రతి కోర్స్కి సంబంధించి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి కూడా ఒక బుక్ మన దగ్గర ఇక్కడ ఒక 20-30 ఉన్నాయి అనమాట. చాలామంది స్టూడెంట్స్ ఉంటారు కదా. సో చూడొచ్చు మీరు ఇక్కడ ఉన్న బుక్స్ అన్నీ కూడా. ముఖ్యంగా ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఈ కోర్స్కి సంబంధించి కింద లైబ్రరీ కాబట్టి దానికి సంబంధించిన బుక్సే ఇక్కడ ఉన్నాయి. ఈ బుక్స్ అన్నీ కూడా అంటే ఇక్కడ తీసుకొని వాళ్ళు పక్కకే మనకి రీడింగ్ రూమ్ ఉంది. ఆ రీడింగ్ రూమ్ కూడా చూద్దాం. అక్కడ వెళ్ళి బుక్స్ చదువుకుంటూ ఉంటారు లైబ్రరీలో. ఆ రూమ్ ఎట్లా ఉందో చూద్దాం. ఈ రీడింగ్ రూమ్ అన్నమాట. రాగానే మనకి ఇక్కడ అన్ని బుక్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఏరోనాటికల్, ఏరోస్పేస్కి సంబంధించిన బుక్సే అనమాట. చాలామంది ఇందులో దానికి సంబంధించిన రాసిన బుక్స్ అండ్ దానిపైన జరిగిన రీసెర్చెస్కి సంబంధించిన బుక్స్ ఇక్కడ ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ అడ్వాన్స్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ నెట్వర్కింగ్ అండ్ ఎయిమ్స్ ఎనర్జీ, జిసి, ఇలా ఏరోనాటికల్, ఏరోస్పేస్కి సంబంధించిన కేవలం వాటికి సంబంధించిన బుక్సే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ బుక్స్ తీసుకొని స్టూడెంట్స్ ఇక్కడ ప్రశాంత వాతావరణంలో కూర్చుని బుక్స్ చదువుకోవచ్చు. ఇంత స్పేషియస్గా ఉంది మనకి ఈ రీడింగ్ రూమ్ కూడా. అండ్ లైబ్రరీ కూడా చూశారు మీరు ఎంత చక్కగా, ఎంత పీస్ఫుల్గా. బుక్స్ కూడా వాళ్ళు ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేసే విధానం కావచ్చు, దానికి సంబంధించిన బుక్స్ కూడా కావచ్చు, ఎంత చక్కగా అమర్చారో. సో ఇది వై బిల్డింగ్లో ఉంది. ఈ ఒక్క ఏరోనాటికల్, ఏరోస్పేస్కి సంబంధించి మాత్రమే లైబ్రరీ కాదు, ప్రతి బిల్డింగ్కి కూడా లైబ్రరీలు ఉన్నాయి. ఈ లైబ్రరీలో మార్నింగ్ 8 to 5 వరకు స్టూడెంట్స్ ఏ టైంలోనైనా వచ్చి చదువుకోవచ్చు. ఇంకా వేరే అదర్ లైబ్రరీస్లో అయితే 8 to 8 వరకు అనమాట. ఇది మినీ లైబ్రరీ. ఇంకా వేరే బిల్డింగ్లో చాలా పెద్ద లైబ్రరీస్ ఉన్నాయి. వై బిల్డింగ్లో మనం ఫస్ట్ ఫ్లోర్లో ల్యాబ్లో ఉన్నాం. ఇది కెమిస్ట్రీ ల్యాబ్. మొత్తం కూడా అన్ని కెమికల్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా టెస్ట్ ట్యూబ్స్. సో ఇక్కడ కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రాక్టికల్గా ఈ రీసెర్చెస్ చేస్తూ ఉంటారు ఈ కెమికల్స్తో. సో కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించిన వాళ్ళకి దీనిపైన సందీప్ యూనివర్సిటీలో మనం స్పోర్ట్స్ గ్రౌండ్లో ఉన్నాము. ఇది బాస్కెట్బాల్, వాలీబాల్ అండ్ స్కేటింగ్
ఇంకా నెట్ బాల్ ఇవన్నీ కూడా ఆడుతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అవుట్డోర్ గేమ్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి. మనకి స్కూల్లో కానీ, కాలేజెస్లో కానీ, యూనివర్సిటీస్లో కానీ గ్రౌండ్స్ ఉండడం చాలా చాలా తక్కువ. కానీ సందీప్ యూనివర్సిటీలో చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిల్లలు చదువు అంటూ చదువుకుంటూ వాళ్ళు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేట్గా తీసుకుంది. ప్రతి యూనివర్సిటీస్ స్పోర్ట్స్ కంటూ గ్రౌండ్స్ పెట్టాలి అని గవర్నమెంట్ కూడా కృషి చేస్తోంది, యూనివర్సిటీస్కి మోటివేట్ చేస్తూ ఉంది. సో ఈ క్రమంలో సందీప్ యూనివర్సిటీలో అయితే చాలా చాలా పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి. స్పోర్ట్స్కి చాలా ప్రియారిటీ ఇచ్చారు వీళ్ళకి. సో ఇక్కడ చూస్తూ ఉన్నాం కోర్ట్లో స్టూడెంట్స్ అందరూ కూడా బాస్కెట్బాల్ అలాగే వాలీబాల్ అండ్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. స్కేటింగ్ కూడా నేర్చుకుంటూ ఉన్నారు. మన తెలుగు అబ్బాయి చరణ్ ఇందాక మనకి కాలేజ్ యూనివర్సిటీలో కూడా మాట్లాడడం జరిగింది. చరణ్ ఏంటి ఎన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్నా? రీసెంట్ గానే జాయిన్ అయ్యావు కదా? ఓకే, ఎట్లాంటి ప్లెజర్ ఇస్తూ ఉన్నాయి నీకు స్పోర్ట్స్? నార్మల్ గా అయితే నా మెయిన్ గేమ్ వచ్చేసి బాస్కెట్బాల్. ఓకే, రోజు 3 to 5 నా కాలేజ్ 3కి అయిపోయింది. 3 to 5 ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేస్తా ఉంటా. నార్మల్ గా బాస్కెట్బాల్ టీమ్ లో మొన్న సెలెక్ట్ చేశారు. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల తీసుకెళ్ళలేకపోయారు, కానీ నార్మల్ గా ఇంపార్టెన్స్ ఇస్తారు గేమ్స్ కని. ఓకే, సో మన ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు ఇంకా మనకి కృషి చేసి ఇస్తారు. సో టైమింగ్స్ ఏంటి? ఏ టైం నుంచి ఆడుకోవచ్చు? 3 నుంచి స్టార్ట్. వీక్లీ 2 hours మనకి ఇస్తారు లైక్ టైం టేబుల్లో. ఓకే, మిగతాది రోజు మనకి ఇంట్రెస్ట్ ఉంటే 3 to 5 లైక్ 3 to 6 ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పిఈ సార్స్ ఎంకరేజ్ చేస్తారు, మన మెయిన్ బాల్ తెచ్చుకొని ఆడొచ్చు. ఓకే, అంటే ఒక స్పోర్ట్ మాత్రమే ఆడొచ్చా, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఎన్నైనా ఆడుకోవచ్చు? మన ఇష్టం, మనకి ఏది ఇష్టం ఉంటే అది ఆడుకోవచ్చు. ఓకే, సందీప్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ కి చాలా ప్రియారిటీ ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉన్నాయి అన్ని స్పోర్ట్స్ కి కూడా. ప్రెసెంట్ మనము ఈ వాలీబాల్ కోర్ట్ లో ఉన్నాము. అండ్ ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు చాలా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ స్పోర్ట్స్ గ్రౌండ్ ఉండడము, ఈ స్పోర్ట్స్ నేర్చుకోవడము వాళ్ళకి ఎలాంటి ప్లెజర్ని ఇస్తుంది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? గురుసాయి మేడం, ఫస్ట్ ఇయర్ మేడం. ఫస్ట్ ఇయర్. ఓకే, ఏం నేర్చుకుంటున్నారు మీరు ఇక్కడ? వాలీబాల్ మేడం. ఓకే, వాలీబాల్ నేర్చుకుంటున్నారా? ఓకే, అంటే ఇన్ని మంత్స్ ఇన్ని ఇయర్స్ అని ప్రాక్టీస్ చేయాలా? వాలీబాల్కి ఎట్లా ఉంటుంది? అంటే స్టెప్ బై స్టెప్, ఫస్ట్ ఫింగరింగ్, తర్వాత అండర్ ఆర్మ్, తర్వాత జంప్సర్, తర్వాత మూవ్మెంట్, బాడీ స్కిల్స్ అట్లా. ఓకే, ఇది మీకు ఎట్లాంటి రిలాక్సేషన్ ఇస్తుంది ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చి ఆడుకోవడం? స్ట్రెస్ ఫ్రీ మేడం. స్ట్రెస్ ఫ్రీయా? ఎన్ని అవర్స్ ఆడతారు ఎవ్రీడే? నాన్ స్టాప్ మేడం, డైలీ ఒక 4 hours ఆడాలి. డైలీ 4 hours ఆడతారా? ఓకే, ఇది ఒకటి నేర్చుకుంటున్నారా ఇంకా వేరే? నెక్స్ట్ బాస్కెట్బాల్ మేడం, ఇప్పుడు బాస్కెట్బాల్ నేర్చుకుంటాం. ఓకే ఓకే, నైస్. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి ఫిట్నెస్ కాన్షియస్ కూడా పెరిగిపోయింది. 10th ఇంటర్మీడియట్ అయిపోతుందో లేదో అందరూ జిమ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ఒక విధంగా ఇది మంచి పరిణామమే అనుకోవచ్చు. ఒక్కోసారి ఇది సినిమాల ప్రభావంతో ఆ హీరోలను చూసి 6 packs అంటూ బాడీ ఫిజిక్ అంటూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్. రేపు ఈ స్టూడెంట్స్ అందరూ వెల్త్ క్రియేట్ చేయాలంటే హెల్దీగా ఉండాలి. హెల్దీగా ఉండాలి అంటే ఎక్సర్సైజెస్ అనేటివి మస్ట్. అదే వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారనుకోండి, ఏ కాలేజీలో జాయిన్ అయ్యారు, ప్రత్యేకంగా జిమ్కి వెళ్ళి జిమ్ చేస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా సందీప్ యూనివర్సిటీలో ఇవన్నీ ఫెసిలిటీస్ కల్పించారు. ఇంక్లూడింగ్ ఇవన్నీ కూడా మనకి ఫీలోనే ఇంక్లూడ్ చేశారు. సో అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో వివిధ రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా వచ్చి ఈ యూనివర్సిటీలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫిట్నెస్ కాన్షియస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఈ జిమ్లో వచ్చి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా. సందీప్ యూనివర్సిటీలో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం బాయ్స్ హాస్టల్లో ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం వీళ్ళ రూమ్స్ ఎట్లా ఉన్నాయి. ఇది అంటే ఒక్క రూమ్లో ఒక 3 beds వరకు ఉన్నాయి. వాళ్ళు చదువుకోవడానికి ఇక్కడ టేబుల్ లాగా ఉందన్నమాట, స్టడీ టేబుల్ లాగా అమర్చారు. సో ఒక 3 or 4 మెంబర్స్కి ఇస్తున్నట్టున్నారు ఒక్క రూమ్లో. సో ఈ రూమ్లో అయితే 3 members ఉన్నారు. సో ఈ హాస్టల్ బయట కూడా చాలా చాలా బాగుంది. హాస్టల్ మెయింటెనెన్స్ బాగుంది. అండ్ వీళ్ళ రూమ్స్కి వచ్చేసరికి వాళ్ళకి పెట్టుకోవడానికి వాళ్ళ కబోర్డ్స్ అండ్ చదువుకోవడానికి స్టడీ టేబుల్ ఇవన్నీ ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గర్ల్స్ హాస్టల్కి వచ్చాము. మెయిన్గా అమ్మాయిల్ని ఏదైనా యూనివర్సిటీలో జాయిన్ చేయాలంటే అక్కడ సేఫ్గా ఉందా, సెక్యూరిటీ ఉందా, హాస్టల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా అని చూసుకుంటాం కదా. సో ఐ డ్రీమ్ వాళ్ళు యూనివర్సిటీస్లో అమ్మాయిలని జాయిన్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి సందీప్ యూనివర్సిటీ ఎలా ఉంది, అలాగే హాస్టల్ ఫెసిలిటీస్
ఎట్లా ఉన్నాయి సందీప్ యూనివర్సిటీలో చూపించడానికి నాసిక్లోని సందీప్ యూనివర్సిటీకి రావడం జరిగింది. సో మనము సందీప్ యూనివర్సిటీలో ఇప్పుడు గర్ల్స్ హాస్టల్ చూస్తూ ఉన్నాము. ఈ గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్ రూమ్ ఎట్లా ఉందో చూద్దాం లోపలికి వెళ్ళి. సో ఇక్కడ మెయింటెనెన్స్ ఎట్లా ఉందో చూద్దాము. సో మామూలుగా ఒక రూమ్ లాగా ఉండి ఒక్క రూమ్లో ఒక 4-5 బెడ్స్ ఉన్నాయి. సో 5 మెంబర్స్ అట్లా షేర్ చేసుకునేటట్టున్నారు. సో రెక్టార్ ఉంటారు ఇక్కడ హాస్టల్లో. ఎవరు కూడా బయటికి వెళ్ళడానికి ఉండదు, ఎందుకంటే రెక్టార్ అహర్నిశలు కూడా ఎవరిని బయటికి వెళ్ళకుండా వాళ్ళకి ఎప్పుడు కూడా సెక్యూర్డ్గా ఉంటారు. అమ్మాయిలు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అన్న ఉద్దేశంతో సందీప్ యూనివర్సిటీ వాళ్ళు చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈ హాస్టల్లో ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఉంది అండ్ అకామిడేషన్ ఎట్లా ఉంది, ఒకసారి కొంతమంది స్టూడెంట్స్తో మనం మాట్లాడదాం. రూమ్ మట్టుకైతే బాగానే ఉంది, మెయింటెనెన్స్ కూడా అంతా బాగానే ఉంది. బయట క్యాంటీన్ కూడా చూడడం జరిగింది. సో అక్కడ కూడా మెయింటెనెన్స్ బాగానే ఉంది. పిల్లలందరూ కూడా హ్యాపీగా బయట హాస్టల్ బయట ఆడుకుంటూ ఉన్నారు. అండ్ రెక్టర్ కొంచెం వాళ్ళందరినీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒకసారి రెక్టార్తో మాట్లాడదాం, అలాగే స్టూడెంట్స్తో కూడా మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు కూడా ఏ యూనివర్సిటీలో చేరాలి, ఎక్కడ బాగుంటుంది అని చూస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఈ యూనివర్సిటీలో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయో అమ్మాయిల మాటల్లోనే తెలుసుకుందాం. ఈ హాస్టల్లో స్టూడెంట్స్ని చూసినట్లయితే ఆల్మోస్ట్ తెలుగు స్టూడెంట్సే ఎక్కువగా ఉన్నారు. అండ్ వీళ్ళని మానిటర్ చేస్తున్న రెక్టార్ కూడా తెలుగు వారే, రజిత అట. సో మనం వచ్చేసరికి ఇక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ ఆడుకుంటూ ఉన్నారు, వాళ్ళని మానిటర్ చేస్తూ ఉన్నారు, బయటికి వెళ్లకుండా వాళ్ళు సేఫ్గా ఉన్నారా లేదా అనేది. సో ఇక్కడ స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ తెలుసుకుందాము. ఎక్కడి నుంచి మీరు? నల్గొండ నుంచి మ్యామ్, తెలంగాణ నల్గొండ. జనరల్గా మేము న్యూస్ చూసినప్పుడు ఎక్కువగా పేపర్లలో కానీ టీవీల్లో కానీ హాస్టల్స్ ఉండే అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు అని ఎక్కువగా న్యూస్ చూస్తూ ఉంటాం అనమాట. మరి మీరు అందరూ హ్యాపీగా ఉంటారా, గొడవలు పడుతూ ఉంటారా? హ్యాపీగానే ఉంటాం, గొడవలు ఏం పడం, ఎందుకంటే రచిత మేడం చూసుకుంటది కదా. ఏమైనా కంప్లైంట్లు ఏమైనా అనిపించినప్పుడు ఏముండదు, ఇవ్వడం ఎవరికి ఇస్తూ ఉంటారు? చెప్పేస్తూ ఉంటారా? అవునా? ఓకే. ఫస్ట్ ఏం చేయలేదు, ఫస్ట్ చెకింగ్ ఉంటది, ఎప్పటికప్పుడు చెకింగ్ చేస్తారు. ప్రతి రూమ్ లోకి డైలీ వెళ్ళి పైనకి కిందకి తిరిగి చూసి వస్తుంది. అంత నీట్ గానే ఉంచుకుంటాం. ఏదైనా ఓకే. మెయింటెనెన్స్ అనేది ఎట్లా ఉంది ఇక్కడ? హాస్టల్ మెయింటెనెన్స్ నీట్ గానే ఉంది. బయట హాస్టల్స్ తో కంపేర్ చేసుకుంటే మేము పెట్టే ప్రైస్ కి ఇది మాత్రం బాగానే ఉంది. నీట్నెస్ గానీ కొంచెం స్పేషియస్ గా ఉండడం కానీ చాలా బాగుంది. ఓకే. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పర్ఫెక్ట్ ఉంటుంది మ్యామ్. అంటే చూస్తుంటది అనమాట, ఎప్పుడు 9 o'clock అవ్వగానే గేట్ క్లోజ్ చేస్తారు. ఓకే. ఎవరు బయటికి వెళ్ళడం లోపలికి రావడం అట్లా ఏం ఉండదు. 5 అయిపోద్ది మేము బయటకి వెళ్ళేది ఉండదు. ఓన్లీ పేరెంట్స్ పర్మిషన్ ఉంటే, అది కూడా ఎప్పుడో హోమ్ పాస్ తీసుకున్నప్పుడు తప్ప. అవుట్ పాస్ తీసుకున్నప్పుడు మాత్రమే. కొంచెం లేట్ అయితే మళ్ళీ అక్కకి కాల్ చేసి ఇట్లా లేట్ అవుతుంది కొంచెం అట్లా అంటే అక్క జాగ్రత్తలు చెప్పి మరి చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేరెంట్స్ కి చెప్పి మేము బయటకి వెళ్ళాము. మరి ఓకే. ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత కూడా మనకి ఎప్పుడైనా బస్ ఏది దొరకకపోతే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే వెహికల్ పంపిస్తారు. అవునా? ఓకే. ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు కాబట్టి ఫీ కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటుందా ఇక్కడ? ఫ్రెండ్లీగానే ఉంటుంది. అవునా? మీరు చెప్పండి, ఇక్కడ పిల్లల్ని చూసుకోవడం అనేది చాలా కొంచెం అంటే టీనేజ్ పిల్లలు కొంచెం అల్లరి ఎక్కువగా చేస్తూ ఉంటారు. సో ఇది ఒక హెక్టిక్ జాబా వీళ్ళందరితో, లేకపోతే మీకు చాలా వాళ్ళందరూ మిమ్మల్ని అయితే చాలా మెచ్చుకుంటున్నారు. ఎట్లా ఉంటారు ఇక్కడ స్టూడెంట్స్ అందరూ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మంచిగా ఉంటారు. వాళ్ళు చెప్పినది కూడా వింటారు అనమాట. గొడవలు అనేవి ఏం జరగవు? అనేది ఏమి ఉండదు, అలా ఏముండదు గొడవలు ఇట్లా. ఓకే. ఫుడ్ వాళ్ళకి నచ్చినట్టుగా తెలుగు ఫుడ్ ఉంటుందా? వాళ్ళకి తెలుగు ఫుడ్ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టుగానే పెడతారు. వాళ్ళకి ఇది వద్దు అంటే అది తీసేసి వేరే ఫుడ్ పెడతారు. ఓకే. వీళ్ళకి మామూలుగా నాన్ వెజ్ ఇలాంటివి ఇప్పుడు ఎన్ని డేస్కి ఒకసారి పెడతారు? వెనస్డే ఉంటుంది చికెన్, సండే రోజు చికెన్ ఉంటుంది, ట్యూస్డే రోజు ఎగ్ ఉంటుంది. ఓకే. ఓకే. వీళ్ళు ఆడుకోవడానికి ఇక్కడ ఆడుకుంటారు. ఓకే, రైట్. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎక్కడి నుంచి వచ్చినా? కర్నూలు, రాయలసీమ. కర్నూలు నుంచి, రాయలసీమ నుంచి. ఓకే, రాయలసీమ ముద్దు బిడ్డవు అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది నీకు ఇక్కడ? బాగానే ఉంటుంది. ఎలా తెలుసుకున్నారు మీరు ఈ యూనివర్సిటీ గురించి? ఆన్లైన్లో చూసి, యూట్యూబ్, గూగుల్ కన్సల్టెన్సీ వాళ్ళు కాల్ చేసి చెప్పడంతో ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ఎడ్యుకేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంత బాగానే ఉంది. అవునా? సెక్యూరిటీ ఎట్లా ఉంది? ఓకే. ఓకే. మరి ఇప్పుడు మిమ్మల్ని ఈ వీడియోలో చూస్తున్న చాలామంది ఎవరైతే నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కోర్సులు ఏమైనా చేయాలని అనుకుంటే ఈ యూనివర్సిటీ హౌ కమ్ ఇట్ ఈస్ బెస్ట్ అంటే ఏం చెప్తారు? అన్నిట్లలో బెస్టే ఉంది, ఒక్కటి అంటూ ఏం చెప్పలేము. సెక్యూరిటీ మొత్తం అంటే. ఓకే. 1 year అయిపోయింది మేము ఇక్కడికి వచ్చి. పర్ఫెక్ట్గా ఉంటుంది. కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మనకి లీవ్స్ ఏమి ఇయ్యరు, అది కూడా మన హెల్త్ ఇష్యూస్ ఉంటేనే లీవ్స్.
స్పెషల్గా అక్కడి నుంచి హెచ్ఓడి మేము పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ వెక్టర్ పర్మిషన్ తీసుకుంటేనే మేము వెళ్ళేది ఉంటుంది. సెక్యూరిటీ బాగుంటుంది, యూనివర్సిటీలో బౌన్సర్స్ ఉంటారు, చూసుకుంటారు అనమాట. అక్కడిక్కడ తిరగనివ్వరు, బాయ్స్తో ఇట్లా ఇట్లా ఉంటుంది కదా, తిరగనివ్వరు, అట్లా ఏముండదు. మాత్రం సేఫ్టీ బాగుంటుంది గర్ల్స్ కి. ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా తిరిగినా కూడా సపరేట్గా ఉంటుంది. ఫుడ్ విషయంలో కూడా అంతా బాగుంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మేనేజ్మెంట్ మొత్తం పర్ఫెక్ట్ ఉంది. వాళ్ళ స్టడీ చెప్పడం కూడా బాగుంటుంది. మన తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు, చాలా మంది ఫ్యాకల్టీ తెలుగు నుంచే ఉన్నారు. మన తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి ఫ్యాకల్టీ వచ్చినారు కూడా. ఇప్పుడు మా బ్రాంచ్ లో ఫోరెన్సిక్ బ్రాంచ్ లో 15 మెంబర్స్ దాకా ఉన్నారు తెలుగు వాళ్ళు. పర్ఫెక్ట్, అసలు వాళ్ళు మంచి చూసుకుంటారు, కేర్ కూడా తీసుకుంటారు. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా వాళ్ళు ఎంబటే మన కన్సల్టెన్సీని అప్రోచ్ కామని చెప్పి వాళ్ళు అప్రోచ్ అవుతారు, బాగా చూసుకుంటారు మేనేజ్మెంట్. ఇంకా తెలుగు వాళ్ళ తర్వాత నెక్స్ట్ ఎక్కువగా ఏ స్టేట్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది? కేరళ ఉన్నారు, కేరళ వల్ల వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉన్నారు. ఇండోనేషియా వాళ్ళు ఉన్నారు. ఇండోనేషియా వాళ్ళు, ఓకే. వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారా? అవుతాం, మాట్లాడతారా? అవునా? సో లాంగ్వేజ్, ఒకరి లాంగ్వేజ్ ఒకరు నేర్చుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంది కదా. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి చాలా ఇంగ్లీష్ లోనే మాట్లాడతాం ఆల్మోస్ట్, కాకపోతే హిందీ మాట్లాడతాం. ఇక్కడికి వచ్చిన తర్వాత హిందీ వస్తుంది, అప్పుడు హిందీ అంత రాదు. ఓకే. ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా కల్పిస్తూ ఉన్నారు కదా ఈ యూనివర్సిటీ వాళ్ళు. ఈ మామూలుగా ఇండస్ట్రియల్ కి సంబంధించి ఎక్స్పర్ట్స్ వచ్చి ఇక్కడ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. ఇంటర్న్షిప్ కూడా దానికి సంబంధించి సార్ వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ కాలేజ్ నుంచి లేకపోయినా ఈ కన్సల్టెన్సీ సార్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేరే కంపెనీస్తో టైఅప్ అయ్యి ఇట్లా ఇంటర్న్షిప్స్ ఇప్పిస్తున్నారు వాళ్ళే. ఓకే. ఈ రోజు కూడా జరిగింది సెమినార్. ఓకే. అంటే మీకు హోప్స్ ఇవ్వడం జరిగిందా 100కి 100% ప్లేస్మెంట్స్ గ్యారంటీ అని? అయ్యే వరకు అయితే మాకు ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ ఇప్పిస్తారు అని చెప్పారు అవునా సార్ వాళ్ళు. మాకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అని జరిగింది, అప్పుడే చెప్పారు అన్ని. ఎవ్రీ టైం సార్ వాళ్ళే ప్రతిదానికి చూసుకుంటామని చెప్పారు. ఓకే. ఇప్పుడు మీ పేరెంట్స్ తో మీరు మాట్లాడడానికి ఎన్ని డేస్కి ఒకసారి మాట్లాడతారు? డైలీ మాట్లాడవచ్చు, డైలీ మాట్లాడతాం, అట్లా ఏం లేదు. పేరెంట్స్ తో మాట్లాడతాం. ఎక్కడికన్నా వెళ్ళాలంటేనే వెక్టార్తో అంటే వీడియో కాల్ చేసి పర్మిషన్ తీసుకొని వెళ్తాం. గేట్ పాస్ ఉంటుంది, తీసుకొని వెళ్తాం. ఓకే. అండ్ ఇక్కడ చాలా మంది ఫీజు కట్టలేక చదువుకోకుండా ఉంటారు కదా, వాళ్ళ కోసం లోన్ ఫెసిలిటీస్ కూడా కల్పిస్తున్నారు. ఓకే. సో మీరందరూ లోన్స్ పైన వచ్చిన వాళ్ళ? లోన్ తీసుకున్నారా? ఓకే. కాలేజ్ మేనేజ్మెంట్ ఎట్లా హెల్ప్ చేస్తుంది లోన్స్? అంటే ఇప్పుడు కన్సల్టెన్సీ సార్ వాళ్ళే, అంటే వాళ్ళ సైడ్ నుంచి కదా మేము వచ్చింది, వాళ్ళు ఏం చేస్తారంటే లోన్ ఇట్లా అప్లై చేసుకోమని చెప్తారు. అయితే ఒక యూనివర్సిటీ నుంచి పేపర్ ఇస్తారు, మేము అది తీసుకొని బ్యాంక్కి సబ్మిట్ చేస్తే వాళ్ళే లోన్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏమంటారు 6 monthsకి ఒకసారిగా మేము అట్లా ఒక డిమాండ్ లెటర్ ఉంటే తీసుకొని, లేకపోతే మా రిజల్ట్ పెడితే లోన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దానికేం పెద్ద ప్రాసెస్ ఉండదు, ఒక 15 days మా అంటే. ఓకే. అంతే. ఓకే. అంటే ఆల్రెడీ ఒక 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్ గా ఇప్పుడు యూనివర్సిటీస్ చూస్ చేసుకునే స్టూడెంట్స్ కి మీరేమైనా చెప్పగలరా ఈ యూనివర్సిటీ గురించి? యూనివర్సిటీ చూస్ చేసుకోవడం బాగుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సెక్యూరిటీ పరంగా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మంచిగా పెరుగుతుంది. అక్కడ మన దగ్గర ఉంటే మన తెలుగు అది ఇది కాకుండా ఇక్కడికి వస్తే కనీసం ఒక హిందీ నేర్చుకోవడం అయినా, ఇంగ్లీష్లో నేనైతే ఇక్కడికి వచ్చిన నుంచి ఇంగ్లీష్ అయినా మనం కొంచెం నేర్చుకుంటాం. వాళ్ళతో మాట్లాడాలి అనేది మనకి ఒకటి గట్టిగా ఉంటే హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తాం, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ట్రై చేస్తాం. సో మనకు అట్లా ఎక్కడికి వెళ్ళినా, జాబ్ పరంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఈ లాంగ్వేజెస్ అనేది మంచిగా సెట్ అవుతాయి. మన దగ్గర ఉంటే కామెంట్ చేసుకోవడం అది ఉంటుంది, కానీ ఇక్కడ మాట్లాడితే తప్పైనా కరెక్ట్ అయినా నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకుంటాం. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే పక్కా పెరుగుతాయి. రైట్. విష్ యూ గుడ్ లక్ టు ఆల్ ఆఫ్ యూ. యూ వెల్కమ్. సో సందీప్ యూనివర్సిటీలోని హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్తో మనము ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాం కదా. వాళ్ళు ఏం చెప్పారో మీరు చూసారు కదా. సేఫ్టీ పరంగా, సెక్యూరిటీ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా ది బెస్ట్ యూనివర్సిటీ సందీప్ యూనివర్సిటీ అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో వాళ్ళని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు ఇక్కడ రజిత గారు. అండ్ హాస్టల్ కూడా వెల్ మెయింటైన్డ్ హాస్టల్. అండ్ వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ బౌన్సర్స్ ఉంటారు. మాకు ఇంటికి దూరంగా ఉన్నామన్న ఫీల్ కూడా ఉండదు, ఎందుకంటే మాకు క్లాసెస్ అయిపోయాక ఆడుకోవడానికి కూడా ఉంటుంది. సో మాకు ఫ్రీడమ్ కూడా ఉంటుంది అని వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ని మనతో షేర్ చేశారు. సో గర్ల్స్కి సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ పరంగా ది బెస్ట్ యూనివర్సిటీ.